ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు మాట్లాడిన మాటలు ఎవరు నమ్మరని, మా వాసన గురించి మాట్లాడగల టీడీపీ నాయకులు లేదని ఉడా చైర్మన్ సింగరాజు మీనా కుమార్ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ ఇంత పత్రికా సమావేశానికి చేసిన పెద్దలందరికీ, వేదిక నుంచి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ చేసినటువంటి మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో టీడీపీ వారి నాయకులు చేసిన ఆరోపణలు ఈ రోజున వారి స్థాయి కాకపోయినా కూడా మేమందరం మా అధినాయకుడు గొప్పతనాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నిన్న వారు మాట్లాడుతూ వాసన అనేవాడు నాయకుడే కాదు, అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యారు అని అవాకు జవాబులు మాట్లాడటం జరిగింది. దాని ద్వారా మీకు తెలియజేయటం ఏంటంటే, ఒక్కసారి అయిన నాయకుడు మాత్రమే అదృష్టం కొద్దీ అయ్యారంటారు. అలాగే 6 సార్లు కానీ వాసన 6 సార్లు ఎమ్మెల్యే కానీ 2 సార్లు మంత్రిగాను చేస్తున్నారు కాబట్టి ఆయన ప్రజల గుండెలో చిరస్థాయిగా ఎలా నిలబడిపోయారో మీరందరూ గమనించాల్సిన విషయం ఉంది. రెండవది, వాసన చుట్టూ తిరిగే నాయకుల్లో ఏ కాపు నాయకులు, ఏ యాదవ నాయకులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు అవహేళనగా మాట్లాడటం జరిగింది. ఒకసారి మీరందరూ కళ్ళు తెరిచి బాగా చూసినట్లయితే ఈ రోజున ఈ వేదిక మీద కూర్చున్నటువంటి అధిరథ మహారథులందరూ కూడా వాసన నీడలో నుంచి వచ్చిన వాళ్ళే, వాసన నుంచి ఎదిగిన వాళ్ళే. ఒకసారి మీరు కాపు నాయకులకి ఏం చేశారు, వాసన కాపు నాయకులు ఎదగనించారని అడగటం కూడా జరిగింది. మీకు తెలిసి మీరు స్థానికంగా కూడా మీరున్న స్థానికంగా ఏ వార్డులు అయితే మీరున్నారో ఆ వార్డు విషయం కూడా మీరు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు, కానీ ఆ వార్డు నుంచే వాసనకి కుడిభుజంగా చెప్పుకునే నాయకులందరూ కూడా ఎదగటం జరిగింది. అంటే కాపు నాయకులు అని మీరు అనుకున్నట్టుగా కులం, మతం, రాజకీయం వ్యత్యాసం అనేది ఏదీ లేకుండా నమ్మకంగా ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా ఆయన తారాస్థాయికి చేరుకునే విధంగా ప్రోత్సహిస్తారనేది మీరు ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూసి మళ్ళీ మననం చేసుకున్నట్టయితే, గత స్వర్గీయ సింగరాజు వెంకట్రావు గారు టౌన్ ప్రెసిడెంట్గా చేయటం, కాపు నాయకుడిగా, అదేవిధంగా ఆయన తారాస్థాయికి దూసుకెళ్లే విధంగా వాసనకు పనిచేయటం, ఆయన ఈ రోజుకి సింగరాజు వెంకట్రావు గారి గుండెల్లో పెట్టుకున్నాను నేను అని చెప్పేంత గొప్ప వ్యక్తిత్వం గలవారు వాసనగా తెలియజేసుకున్నాను. మీకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే, స్థానికంగా ఒక పెద్ద కుటుంబానికి జరిగిన వాళ్ళ కుటుంబ విషయమైనటువంటి గొడవలు కూడా మీరు వాసన రాజకీయ పరంగా దాన్ని పెద్ద చేశారంటాం, దాని గురించి అవహేళనగా మాట్లాడటం మీ స్థాయికి తగదు. మీ విజ్ఞతతో మీరు ఆలోచించి మాట్లాడాలి. ఒక కుటుంబ వ్యవహారాన్ని రాజకీయ రంగు కొలవడం అనేది మీకే తగిందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ విధంగా వాసన గురించి అవాకు వెళ్ళదని కూడా నేను మనవి చేసుకుంటాను. ఒక పక్క గౌరవప్రదంగా మాట్లాడటం, గౌరవప్రదంగా రాజకీయ నాయకులను చూడటం అనేది వాసనకి చేత కాదన్నారు. దామచర్ల గారు ఎంతో చేశారని మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే దామచర్ల గారు, సింగరాజు వెంకటరావు గారు, అక్కడ వాసన వీళ్ళందరూ కూడా పెద్దలు చెప్పినట్టుగా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆఫీసుని ఓపెన్ చేసే టైంలో మరి మీకు తెలియని విషయం, మీరు ప్రస్తావించిన విషయం కూడా చెప్తున్నాను. ఒక కాపు సామాజిక వర్గం నాయకుడిని అడ్డం పెట్టుకునే ఆ రోజున కొత్తపట్నం బస్టాండ్లో జరిగిన ఇన్సిడెంట్లో వెంకట్రావు గారిని అయితే ఏమి, వాసననైతే ఏమి ఆ రోజున కేసులు పెట్టి గందరగోళం చేయడం జరిగింది. ఈ రోజు మీరేదో చిన్న స్థాయి వ్యక్తిని కూడా వాసన ఏదో చేసేస్తున్నారు, లేకపోతే దాని రాజకీయ లబ్ధి పొందుతున్నారు, వారి ఎదుగుదలని అవరోధిస్తున్నారు అనేది మీరు ఏదో మాట్లాడుతున్నారు. మీరు చేసింది ఒక దొంగ ఓట్లు ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ప్రశ్నించినందుకే సింగరాజు వెంకట్రావు గారిని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరిగింది. అలాగే స్టేషన్లో కూర్చోబెట్టి ఎస్పీ స్థాయి వ్యక్తిని రంగంలో నింపి మా కుటుంబాన్ని అయితే ఆయన అయితే ఎంత మానసిక క్షోభకు గురి చేశారో మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. అంటే ఆనాడు కాపు నాయకుల మీద చర్చలేనప్పుడు దామచర్ల గారు మీరు కాపు నాయకులుగా మీరు కళ్ళు మూసుకుంటున్నారా అని అనుకుంటున్నాను. రెండవది, ఇన్ని సంగతులు
చెప్పిన వాళ్ళు వాసన్న ఇంకొక సామెత చెప్పారు. ఆ నాయకుడు యుద్ధం చేయడు అనేది ఒక మాట. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనసు మంచిది, వ్యక్తిత్వం మంచిది, ప్రజల్ని చిరునవ్వుతో స్వాగతించే నాయకుడు ఎవరైనా సరే ప్రజల గుండెలో నిలిచిపోతారు. వాళ్ళు ఎప్పటికీ ఆ నాయకుడిని గుండెలో నిలబెట్టుకుంటారని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు చివరిసారిగా తెలియజేసేది ఏంటంటే, కాపులకు అత్యున్నతంగా ఎదిగింది ఎక్కడా అని అడిగారు. ఈ రోజున మీ ఎదురుగా కనపడుతున్న ఉదాహరణ నేనే. క్యాబినెట్ స్థాయి ర్యాంక్ అయినటువంటి యూడిఏ చైర్పర్సన్ పోస్ట్ని ఒక కాపు మహిళకి ఇచ్చిన ఘనత కూడా మన బాల్య శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుందనేది మీకు తెలియదనమా లేకపోతే ఇంకొకటో నాకు తెలియదు, కానీ అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. కానీ ఇవన్నీ గమనించా కూడా మీరే చెప్తున్నారు గౌరవప్రదంగా మాట్లాడుకుందామని. ఇది మరొకసారి అవహేళనటువంటి అట్లాంటి వాళ్ళు చిల్లర మల్లర వాక్యం చేయకుండా ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మీకు కూడా చాలా మంచిదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సోదరులకు విజ్ఞప్తి, పెద్ద వయసు కాబట్టి ఇందాక మర్చిపోయాను నేను. ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా విలేకరుల సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు గౌరవనీయులైన కపిల్ బాషా గారు ఆయన మాట్లాడుతూ రాజకీయాల గురించి ఆయన 30 ఏళ్ళ ఉన్నాడు. మా వాసన గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. దానికి ఉదాహరణగా నేను చెప్తున్నాడు, మమ్మల్ని నమ్మి ప్రతాప్ రామచంద్రరావు అనే వ్యక్తి 99లో మా దగ్గరికి వచ్చాడు. నేను ఆయన గెలిపించాను, అట్లా ఉండాలి విశ్వాసం అన్నాడు. కపిల్ భాయ్ చేసుకున్నటువంటి చేసి చెప్పుకుంటే ప్రజలు హర్షిస్తారు, పైన భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. 1985 నుంచే నేను స్కూల్ నడుపుతూ గోపాల్ నగర్ కాకుండా రంగుతోట కానివ్వండి, సత్యనారాయణపురం కానివ్వండి, బిలాల్ నగర్ కానివ్వండి, పాపాకాలని కానివ్వండి, ఈ ప్రాంతంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పుడో మమైకమై ఉన్నాను. 95లో మొట్టమొదటిసారిగా ఎన్నేటి వెంకటేశ్వర్లు అనేటువంటి సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ అయినటువంటి ఆయన మీద నేను పోటీ చేసి గెలిచాను. ఆ తర్వాత ఎలక్షన్లో వచ్చేసరికి మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి, తెచ్చుకోండి ఒకసారి. కపిల్ బాషా గారు, మీరు, మీ అన్న కోడ యానాశెట్టి గారు, కోడ రాజేష్ గారు, హనీఫ్ గారు, వాళ్ళ నాన్నగారు కాగడా పేపర్ అయినటువంటి పఠాన్ సాయిబాబా గారు నా స్కూల్కి వచ్చి మీరందరూ కూడా మీలాంటి కౌన్సిలర్ మా వార్డులో ఉండాలని చెప్పిన వెంటనే నా అభిప్రాయం ఒకటే, బలరాం గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తాను అని అన్నప్పుడు బలరాం గారు ఒకటే చెప్పాడు, గోపాల్ నగరంలో అతను 2 వార్డులు గెలిపిస్తాడు, 3వ చోట కొత్తగా తెలవాలి కాబట్టి నేను రంగుతోట పంపిస్తాను అని మీరందరూ పోయి అడిగితే బలరాం గారు రంగుతోటలో పోటీ చేపిస్తే మీ ఏమన్నా పుట్టిన బుద్ధి ఎలాగైనా సరే రామచంద్రరావును ఓడించాలన్నటువంటి ఒక వర్గం నా మీద మళ్ళీ ఇండిపెండెంట్గా కాళే వెంకట సుబ్బయ్య గారిని నిలబెడితే, అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి కాళే వెంకట సుబ్బయ్య గారిని డ్రాప్ చేయించలేకపోయావు. ఈరోజు నీ స్థాయి కపిల్ బాషా ఒక బూత్లో ఏజెంట్గా కూర్చునేటువంటి వాడి అంత చిన్నపిల్లవాడి నుంచి అలాంటి తరుణంలో కూడా నాకు క్యాన్వాస్ చేయడానికి ఈరోజు అడిగినా చెప్తారు. బిలాల్ పాపాకాల వాసులంతా వచ్చి మాస్టర్ గారు మా వార్డుకి పట్టాలు ఇప్పించారు, రోడ్లు వేయించాడు, ట్యాప్ ఎల్లపల్లి నుంచి డైరెక్ట్ వాటర్ తెప్పించి వాళ్ళకి పైపులు వేయించారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నాను కనుక మీరందరూ వచ్చి నన్ను ప్రతిలాడి నాకు బలరాం గారి దగ్గరికి వెళ్ళి నన్ను మీరు తీసుకెళ్ళారు, నువ్వు గెలిపించలా, నీ స్థాయి బూత్ స్థాయి అన్నమాట. అనవసరంగా పెద్ద చిన్నాన్ని లేకుండా నేను వచ్చాను, మమ్మల్ని నమ్మించాడు, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను బతులాడుతున్నారు. బ్రహ్మాండమైన పేరుంది నా స్కూల్ తల్లి. 2 వార్డుల్లో 2 వార్డుల్లో 2 కౌన్సిలర్ గెలిపించి నేను అక్కడ గెలిచానంటే ఇంకొక ఉదాహరణ చెప్పంటావా. తర్వాత మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలను చూసి మీ చంద్రబాబు నాయుడు గారు జనాకర్ష పథకాలు పెట్టి యాదవులకి ఒక సైకిల్, ఒక బొంగళి, నాయ బ్రాహ్మణులకి ఒక కత్తి, ఒక పెట్టె, ఇలా కార్పెంటర్ పనిచేసేవాడికి శుద్ధి వాడిశారు. ఇవి కాదు, మా నాయకుడైనటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి
బడుగు బలిగిన వర్గాల మైనారిటీ వాళ్ళకి చదువుకునే దానికి ఫీజు రీయింబర్ ఇంజనీరింగ్ చదివించాడు. నన్ను బదులాడి బలరాం గారి దగ్గరికి వెళ్ళి మీరు సార్ మాకు కొట్టార రామచంద్రరావు అయితే మంచిగా పనిచేస్తాడు అని అడిగి ఆ రోజు వచ్చాను. మీరు చేయలేకపోయారు, నన్ను ఓడించాలని చూసి కాళీ వెంకటేశ్వర పెట్టారు, కట్టుకున్నాను. అదే మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే తర్వాత ఎలక్షన్లో నేను కాంగ్రెస్ని పోటీ చేసి గెలిచాను కదా, మరి ఎందుకు తెలుగుదేశం తరఫున క్యాండిడేట్ని గెలిపించుకోలేము? దానికి సమాధానం లేదు. కాబట్టి చిన్న వయసులో ఉన్నాడు, నువ్వు ఇప్పటికే నాకు కోఆప్షన్ మెంబర్గా ఇచ్చారు అన్నావు, నువ్వు ఎలక్షన్లో గెలిపోయా, వాటికి నేను గెలిచి దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడటం, పనికి మాటలు మాట్లాడటం, రెచ్చగొట్టడం ఇలాంటివి మానుకోమని. చాలామందికి తెలిసినప్పటికీ తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, ఒకసారి మనం ఇదే పాత్రికేయుల సమావేశంలో మన టౌన్ బ్యాంక్, అర్బన్ బ్యాంక్ గురించి కూలంకషంగా ఎందువల్ల ఇదైందనేది క్లియర్గా చెప్పాం. అది ప్రజలకి చాలా దగ్గరుండే బ్యాంక్. మేము చేసిన టైంలో అది సడన్ ఆఫ్ ఇయర్లో అప్పుడు 7 కోట్లు మాత్రమే డిపాజిట్ ఉన్నాయి. 2002 వచ్చేలకే 50 కోట్ల డిపాజిట్ పైన ఉన్నాయి. పైన రాష్ట్రంలో ఇతర బ్యాంకులన్నీ, కోఆపరేటివ్కి సంబంధించిన బ్యాంకులన్నీ దెబ్బతింటడం వల్ల, ఆ టైంలో మేము చైర్మన్గా ఉండడం వల్ల ఆ రకంగా ఆ బ్యాంకులో ఉన్న కేవలం 1 కోటి రూపాయల డిపాజిట్ మాత్రమే పక్క బ్యాంకులో వేయడం జరిగింది. అవి కూడా రికవర్ అయినాయి. కానీ అప్పుడున్న ఎంప్లాయీస్ అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇతర బ్యాంకులో మెర్జ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ ఎవరికి 1 రూపాయి లాస్ అవ్వడం కానీ ఇంకోటి కానీ జరగలేదు. దాంట్లో ఏ రాజకీయ నాయకుడు యొక్క ప్రాబల్యం లేదు. ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మన ఒంగోలులో ఉన్న ఏ నాయకుడైనా, ఇప్పుడు బాలినేని గారు కానీ, మాగుంట గారు కానీ, ఎవరైనా సరే ప్రజల పక్షం ఏది మేలు జరుగుతుందని ఆలోచించే చేసిన నాయకుల్లో వాళ్ళని నేను ఖచ్చితంగా చెప్పగలను. సోదరులందరూ మాట్లాడేటప్పుడు ఏం జరిగింది ఏందనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలామంది అభివృద్ధికి సంబంధించి కరపత్రం అంటున్నారు. కేవలం మీది కరపత్రం మాత్రమే. ఎందుకంటే మీరు ఒక కరపత్రంతో సరిపోతుంది. మా అభివృద్ధి మీకు తెలియపరచాలంటే పుస్తకాలు తయారు చేసి ప్రతి ఒక్కరికి పంచాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో మనందరం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా వాసు గారు అంతా మన జిల్లా బడ్జెట్ని మొత్తాన్ని కలిపి, ఒంగోలు నియోజకవర్గ బడ్జెట్ మొత్తాన్ని కలిపి చెప్పట్లా. కేవలం రోడ్లు, కాలువలు అంటే ప్రతి సంవత్సరం జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రక్రియ. ఎందుకంటే ఈ రోడ్లు ఇవన్నీ జీవన విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి అవి డెవలప్ చేయాల్సిన పరిస్థితి అందరికీ ఉంటుంది. కానీ అది ఒక్కటే అభివృద్ధి కాదు. ప్రజలకి ఏవి శాశ్వతంగా కావాలి, వాటిల్లో వైద్యం అనేది చాలా ముఖ్యమనేది అందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అబద్ధాలతోనూ, వెనుకోడుతోనూ, దొంగతనాలతో మొదలైందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరు నాగార్జున అన్నారు. స్థానిక బాలి నివాస్ మధ్య పనిచేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నమస్కారం. అంతే కాదు నన్ను మళ్ళా ఒక డైలాగ్ ఆడుతున్నాను సాయంత్రం ఏ ప్రాబ్లం ఆయనకు అలవాటేగా. చంద్రబాబు నాయుడికి ఏ నోటీసులైనా ఆయనకు అలవాటే. ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అవసరమైతే కోర్టుకు వెళ్తాడు, స్టే తెచ్చుకుంటాడు. ఆయన జీవితమే స్టేలతోనూ
దొంగతనాలతోనూ అబద్ధాలతోనూ వెన్నుపోట్లతోనూ ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. దానికోసం అతనికి దానికోసం ఆలోచించాల్సిన పని ఏముంది? ఏం జరుగుతుందో జరుగుతుంది. ఇప్పుడు 153C నోటీస్ ఇచ్చారు, ప్రొసీజర్లీ జరుగుతూ ఉంది. చంద్రబాబు స్పందించలేదు. అతను హృదయంలో గుండెల్లో భయం ఉంటుంది, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? ఇంత త్వరగా వెళ్ళి చేతులు ఇట్లా 2 చేతులు పెట్టి కట్టుకుని కూర్చోవాల్సిన పని ఏంటి? అందరికీ తెలిసింది, ప్రజాబాహుళ్యంలో చంద్రబాబు నాయుడు అనేవాడు దొరికిపోయిన దొంగ. దాని గురించి ఆలోచించేది ఏముంది? అంటే పురంధేశ్వరి మధ్యకాలంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గురించి పరిచయం చేయించారు, పార్టీని పొత్తులు కలిసి పోటీ చేయాలని. అలా దాని మీద ఏ విధంగా స్పందిస్తారు? మీకు తెలిసి ఏం జరుగుతూ ఉందో, పురంధరేశ్వరి గారు లైజింగ్ చేస్తారో లేకపోతే ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని బీజేపీ వాళ్ళతో వెళ్ళాలని ఆయన ఆలోచనతో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా ఇరుక్కుపోయిన విషయంలో బయటపడాలని. ఇప్పుడు ఏ జుట్టైనా ఏ లైన్ తీసుకోవటానికైనా చంద్రబాబు సిద్ధహస్తుడు కాబట్టి అతను చంద్రబాబు కోసం అంత ఆలోచించవసరం. రాష్ట్రంలో చంద్రబాబు అనే వ్యక్తిని ప్రక్కకెళ్ళిపోయినటువంటి వ్యక్తి, తిరస్కరించబడిన వ్యక్తి, ఆయన పార్టీ రథచక్రాలు ఊడిపోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా ప్రజాబాహుళ్యంలో ఉన్నాడు, విశ్వాసాన్ని కోరుకున్నాడు. 2024 ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. దొంగ ఓట్లకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు. 60 లక్షల పైగా దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి అందరికీ తెలుసు. దాంతోనే మేనేజ్ చేసి గెలుస్తున్నాడు. కుప్పంలో కూడా అలాగే గెలిచాడు. మన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి పకడ్బందీగా. ఎందుకు ఓడిపోయాడు? దొంగ ఓట్లు వేయలేదు కాబట్టి ఓడిపోయాడు. దొంగ ఓట్లు అనే దాని అసలు ఉలుకెందుకు? ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు అనేది అవసరం, దాన్ని వినియోగించుకోవాలా. దొంగ ఓట్లుంటే తీయమని మేము అడుగుతున్నాము, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని పెట్టమంటున్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడికి అంత ఉలుకు? అందరం దొంగ ఓట్లు తీసేసుకోవాలిగా, తీయాలిగా. చనిపోయిన వాళ్ళకి, ఓళ్ళలో లేని వాళ్ళకి, 2 చోట్ల ఉన్న వాళ్ళకి అవి అడుగుతూ ఉన్నాం. దాంట్లో కూడా భయపడిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఏం జరిగిద్దో. పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ ఏపీ ఇన్ఛార్జ్కి ఇస్తే ఎలాగా మీరు వెళ్ళబోతున్నారు? అవన్నీ ఇప్పుడు ఎందుకండి, వచ్చినప్పుడు చూద్దాంగా ప్లీజ్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14 వద్దను పరిశీలించుకొని వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకులు బైరెడ్డి అరుణ ఆధ్వర్యంలో స్థానిక ఎంసీహెచ్లో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగోని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగారు చేత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకులు తమ్మినేని మాధవి, లీలా కుమారి, నగర పార్టీ నాయకులు కటార శంకర్ కదురుబాబు. ఎంపీ గారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14 వద్దను పరిశీలించుకొని స్థానిక చర్చ్ సెంటర్లో వైఎస్ రాజశేఖర విగ్రహానికి, జాన్ బెస్టీ విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగోని శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగారు చేత తదితరులు పాల్గొన్నారు. అర్థం తెచ్చిపెట్టారు.
యువతకు సమర్థం. నమస్కారం.